హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అందరూ చాలా ఇష్టంగా తినే చికెన్ పకోడీ. సో చికెన్ పకోడీ అనగానే నోరూరిపోతుంది కదా. అయితే ఈ చికెన్ పకోడీ బయట బండి మీద దొరికే చికెన్ పకోడీ ఎలా అయితే మంచి టేస్టీగా క్రంచీగా ఉంటుందో అలాంటి టేస్ట్ తోటి ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ 1/2 కిలో చికెన్ని కూడా శుభ్రంగా ఒక 4-5 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ ఈ చికెన్ పకోడీకి చికెన్ పీసెస్ ఈ సైజులో ఉండాలి. ఈ సైజ్ పీసెస్ అయితే చికెన్ పకోడీకి పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి పెద్ద పీసెస్ ఉండకూడదు, అలాని మరి చిన్న పీసెస్ కూడా ఉండకూడదండి. ఈ సైజ్ పీసెస్ అయితే కనుక మనం ఆయిల్లో వేయించేటప్పుడు ఈ పీసెస్ పర్ఫెక్ట్గా ఫాస్ట్గా వేగుతాయి అన్నమాట. తర్వాత ఇందులో సగం నిమ్మచెక్క రసాన్ని పిండుకోవాలి. నిమ్మరసాన్ని పిండిన తర్వాత ఈ నిమ్మరసం చికెన్ పీసెస్కి బాగా పట్టేలా ఓసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 2 టీ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ కానీ గరం మసాలా పౌడర్ని కానీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేశానండి. అలాగే 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలా ఓసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకొని, అలాగే ఇందులో 3 టీ స్పూన్స్ శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత మరో 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలా ఓసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ చికెన్ పకోడీ కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉండేలా చూసుకొని వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెజర్ చేసి వేస్తున్నాను. ఒకవేళ మీరు తీసుకునే చికెన్ ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లెవెల్స్ చూసుకొని మెజర్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ బౌల్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలుపుకున్న చికెన్ పీసెస్ని విడివిడిగా ఒక్కొక్కటిగా వేస్తూ ఈ చికెన్ని వేయించుకోవాలి. ఇలా విడివిడిగా వేయడం వలన ఈ చికెన్ పీసెస్ అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా క్రంచీగా బాగా వేగుతాయండి. అలాగే లోపల కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఈ చికెన్ పీసెస్ వేగడానికి కరెక్ట్గా 10 నిమిషాలు టైం పడుతుంది. ఇక్కడ చూసారా, 10 నిమిషాల తర్వాత ఈ చికెన్ పీసెస్ ఇలా మంచి రంగులోకి మారి బాగా క్రంచీగా వేగాయి. సో ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఇలాంటి స్ట్రైనర్ తోటి ఆయిల్ నుంచి వేరు చేస్తూ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అలాగే మిగిలిన చికెన్ పీసెస్ని కూడా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోవాలి. సో చూసారు కదా, చాలా టేస్టీగా హెల్తీ చికెన్ పకోడీని ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అందుకోసం ఎప్పుడైనా మీకు చికెన్ పకోడీ తినాలి అనిపించినప్పుడు సింపుల్గా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. చికెన్ పకోడీ వేయించేసుకున్నాక అదే ఆయిల్లో ఒక 2-3 పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి పచ్చిమిర్చిని కూడా అదే ఆయిల్లో ఓసారి వేయించుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చితోటి ఉల్లిపాయలతోటి కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని తిని చూడండి. ఆహా, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఓసారి ఈ స్టైల్లో చికెన్ పకోడీని తప్పకుండా ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.